సౌందర్య లహరి రచన ఆది శంకరాచార్యులు చదువుతుంది శృతి. ముందుగా శృతిలేల ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం సౌందర్య లహరి 21వ భాగం గురించి తెలుసుకుందాం. శ్లోకం: గలంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరోజ దలంతి ధీకుల్య సరణిషు పతంతి విజయతాం దీశంతి సంసార భ్రమణ పరితాతపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. అంటారు, బయట వాన లేకపోతే తాపం ఎలా వస్తుందో భగవంతుని అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపమలా ఉంటుంది. బయటి తాపం పోవడానికి నల్ల మబ్బు వస్తుంది. మనలో ఉన్న తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి. అటువంటి అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు. అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవరు పిలవకుండానే వస్తుంది. కురవమని అడగకుండానే అది కురుస్తుంది. ఆ మేఘానికి మీరేమీ కృతజ్ఞత చెప్పనవసరం లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా వర్షం కురిపించి మేఘం వెళ్ళిపోతుంది. మీరు అమ్మవారి కబరీబంధం చూశారు. అమ్మవారి కబరీబంధాన్ని అమ్మవారి వెనక్కి వెళ్ళి ఈ కంటితో మీరెప్పుడు చూడరు. అమ్మవారి వెనుక భాగం మీకు కనపడదు. కానీ అమ్మవారి కబరీబంధం చూడాలని మీకు అంత కోరిక ఉన్నట్లయితే ఒక్కచోట చూడ్డానికి కుదురుతుంది. ర్యాలి గ్రామంలో జగన్మోహన స్వామివారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో జగన్మోహన స్వామివారి వెనకాలకి వెడితే ఆ విగ్రహం జగన్మోహినిగా ఉంటుంది. అక్కడ మీరు అమ్మవారి కబరీబంధాన్ని చూడవచ్చు. ఆ కబరీబంధం చూసి మీరు మనసులో బాగా ధ్యానం చేయాలి. మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. నల్లటి కబరీబంధం చూస్తే నల్లని మబ్బును చూసినట్టే. నల్లటి మబ్బు వస్తే అది కురుస్తుందా లేదా అని మీరు బెంగ పెట్టుకోనవసరం లేదు. అది తప్పకుండా వర్షిస్తుంది. నల్లని మబ్బు ఉన్న వెలుతురును తీసేసి చీకటి చేసేస్తుంది. చీకటి చేసేసిన మబ్బు మీ పాపాన్ని ఎలా పోగొడుతుంది? అది మీరు అనుభవిస్తేనే తెలిసేది. ఇది అనుభవైక వేద్యం. అమ్మవారి నల్లని కబరీబంధం చూస్తే అది మీ మనసులో ఉన్న నల్లని అజ్ఞానాన్ని తీసేస్తుంది. అప్పుడు సంసార తాపం పోతుంది. ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేటప్పటికీ తగ్గింది. వాతావరణం చల్లబడిందని అంటారు. నల్లమబ్బు రానంతసేపు అయ్యా బాబోయ్ వాతావరణం ఎలా ఉందో అంటారు. ఘన తరువాత శంకరాచార్యుల వారు వేసిన 2వ పదం శ్లక్షణం. నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు ఆ వస్తువు అంత నల్లగా ఉన్నదేమిటి అన్నట్టు ఉండకూడదు. అమ్మవారి జుట్టు శ్లక్షణం అంటే మెరుపులు మెరుపులుగా ఉంటుంది. స్నిగ్ధం. స్నిగ్ధ అన్న మాటలోంచే స్నేహ అనే మాట వచ్చింది. స్నేహ అంటే మనసులో కలిసి ఉండడం. స్టికీ అంటాం ఇంగ్లీష్లో. ఒకదానికి ఒకటి అంటుకొని ఉండడం. అమ్మవారి జుట్టుకి ఏదో అందమైన సువాసనతో కూడిన నూనె రాస్తే ఆ జుట్టు మెరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, ఇలా ముట్టుకునేటప్పటికీ పువ్వెలా ఉంటుందో అంతకన్నా సుకుమారంగా ఎంతో మెత్తగా ఉంటుంది. స్త్రీ తన జుట్టు విరబోసుకొని ఎప్పుడూ కనబడకూడదు. స్త్రీ జుట్టు విరబోసుకొని ఇంట్లో ఎక్కువసేపు కనబడినదంటే అది ఇంటికి ప్రమాదకారి. ఏ కారణం చేతనైనా స్త్రీ జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగవలసి వస్తే జుట్టు చివర ముడి వేసేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా ఆడవారు స్నానం చేసి జుట్టు చివర ముడి లేకుండా తిరుగుతుంటే వారి మనస్సులోకి అత్యంత ప్రమాదకరమైన భూతాలు ప్రవేశించి వారి వలన కొన్ని వేల మందిని నాశనం చేస్తాయి. ఇవాళ చాలా మంది స్త్రీల జుట్టు చివర ముడులు ఉండకపోవడం సమాజంలో ప్రమాదానికి కారణం. ఇది ఎవరినో విమర్శిస్తున్నట్టు మాత్రం మీరు అర్థం చేసుకోకూడదు. అందుకని శంకర్లు శ్లక్షణం అనే పదాన్ని ఉపయోగించారు. శ్లక్షణం అంటే ముడులు లేని జుట్టు. జుట్టు చిక్కులు పడి ఉండకూడదు. స్త్రీ జుట్టంతా చిక్కులు చిక్కులతో ఉన్నట్లయితే అది సరైన దర్శనం కాదు. అలా ఉండకూడదు. జుట్టు చిక్కుముడులు లేనిదై ఉండాలి. చిక్కు జుట్టుని ముడివేస్తుంది. చిక్కు ముడులు లేని జుట్టు అంటే శ్రద్ధ కలిగిన కబరీబంధం. ఆ కబరీబంధం ఎంతకాలం సోయగంగా ఉండి కబరీబంధానికి పుష్పాలు అలంకారం చేయబడ్డాయో అంతకాలం ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు.
ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బ్రతికి ఉన్నాడని గుర్తు. భర్త బ్రతికి ఉండడమే ఇంటికి ఐశ్వర్యం. అది చెప్పడానికి శ్లక్షణం అనే పదాన్నిక్కడ ప్రయోగించారు. పరమశివుని ఆయుర్దాయం అంతా అమ్మవారి సర్వమంగళ స్వరూపం వలన వస్తుంది. దీన్ని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. శ్లక్షణం అందుకని చిక్కుల్లేని జుట్టు కలిగిన తల్లి. శంకర్లు, అమ్మా నీ జుట్టు ఉందే, ఆ కబరీబంధం ఉందే, ఆ ముడిని దర్శనం చేస్తుంటే నా మనస్సు పొంగిపోతున్నది. నా లోపల ఉన్న అజ్ఞాన తిమిరాలు ఎగిరిపోతున్నాయి అన్నారు. అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది. అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి. అమ్మవారికి సహస్రనామంలో బోలెడన్ని పేర్లు ఉన్నాయి. కానీ శంకర్లు ఏ పేరు పెట్టి పిలవరు. గతంలో కథకు సరిపోయేటట్టు హిమగిరి సుతే అని పిలిచారు. ఇప్పుడు శివే అని పిలుస్తున్నారు. అనగా మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా అని పిలుస్తున్నారు. ఏమిటి మంగళం? అమ్మా నిన్నెవ్వరూ అడగనక్కర్లేదు. అడగకుండా నీ అంతట నువ్వు మా కోరికలు తీర్చేస్తావు. ఒక్కసారిగా మానసికంగా నీ కబరీబంద దర్శనం చేస్తే చాలు అన్నారు. ఈ శ్లోకంలో పాదం దాటి మరొక పాదంలోకి వెడుతుంటే శంకర్లెన్నో రహస్యాలను చెప్తుంటారు. వాటిని మీరు గమనించాలి. అమ్మా మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా, అవ్యాజ కరుణామూర్తి, యదీయం సౌరభ్యం సహజము ఫలుబ్ధం. అమ్మ నీ కబరీబంధంలోంచి సువాసన వస్తున్నదమ్మా అన్నారు. అసలు పువ్వులు పట్టుకు వస్తేనే సువాసన వస్తుంది, లేకపోతే అగరవత్తి వెలిగిస్తే వస్తుంది. పుష్పాలతో పూజ చేసిన తర్వాత ధూపం వేస్తారు. ఇంకా మీరు పుష్పాలు తీసుకువచ్చి అమ్మవారి కొప్పులో అలంకారం చేయలేదు, అయినా కొప్పులోంచి సువాసన వచ్చేస్తుంది. ఇంతకుముందు నువ్వు రకరకాలైన పువ్వులు పెట్టుకొని ఉండడం వలన ఆ కొప్పుకి సువాసన వస్తున్నది అనుకుందామంటే అమ్మా, ఇది నువ్వు పువ్వులు పెట్టుకోవడం వలన వస్తున్న సువాసన కాదు, నీ జుట్టుకి సహజంగా సువాసన ఉంది అంటున్నారు శంకరాచార్యుల వారు. అది విచిత్రం. శంకర్లు అంటున్నారు, అమ్మా నీ కబరీబంధానికి సహజమైన సువాసన ఉంది. అది ఎటువంటి సువాసన అంటే వసంత్యస్మిన్ మన్యే వలమదన వాటీవీట పినాం. దేవేంద్రుని ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి. అందరూ తమకు కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండును తలలో పెట్టుకుందామనుకుంటారు. ఆడవారందరూ పువ్వులంక చూస్తారు. చూసి ఇది ఐదవతనానికి గుర్తు, మేము సువాసినులం కదా, ఈ పువ్వును మేము కబరీబంధంలో పెట్టుకుంటామనుకుంటారు. కానీ కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అమ్మవారు మమ్మల్ని తీసుకువెళ్ళి తన కొప్పులో పెట్టుకుంటే బాగుండును, అంత సువాసన ఆ కొప్పునకు ఎలా వస్తున్నదో మేము కనిపెట్టాలి అనుకుంటాయి. ఇదమ్మా చిత్రం. సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీబంధానికి నీ కబరీబంధానికి తేడా ఇది అని అన్నారు. ఎంత విచిత్రమో చూడండి. కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్ళి కూర్చొని అమ్మవారి కొప్పు నుంచి వచ్చే సువాసనను పీల్చాలని అనుకుంటాయి. శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయబడిందనడానికి గుర్తు. మరునాడు నిర్మాల్యం తీయడానికి పూజామందిరం తలుపులు తీసి లోపలికి పెడితే అరవిరిసిన చెంపకాశోక పున్నాగ సౌగంధిక పుష్పాలను పూజ చేస్తే ఎటువంటి సువాసనలు వస్తాయో అటువంటి సువాసనలు పూజామందిరంలోంచి వస్తాయి. అవి అమ్మవారి కబరీబంధంలోంచి వస్తాయి. అమ్మవారి కబరీబంధాన్ని ఒక్కసారిగా మానసికంగా దర్శనం చేసినట్లయితే ఆ పువ్వులు కనబడినా, కబరీబంధం కనబడినా, దాని మెత్తదనం కనబడినా, వాటికి ఉన్న సువాసనను మనసులో ఆఘ్రానించిన దేవేంద్రుని కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసే ప్రయత్నాన్ని మనస్సులో ఊహించి, అమ్మ నీది ఇంత గొప్ప కబరీబంధమా అని మనస్సులో అనుకున్న తక్షణ ఫలితం ఏమిటంటే వచ్చిన మబ్బు కురిసినట్టు మీలో ఉన్న అజ్ఞానం విరిగిపోతుంది. అమ్మవారు మీలోని అజ్ఞానాన్ని తీసేస్తుంది. మీ మనస్సు భక్తి వైపు తిరుగుతుంది. అలా చేయగలిగిన అపారమైన శక్తి అమ్మవారి కబరీబంధానికి ఉంది. ఈ విధంగా ఈ శ్లోకం శంకర్ల అపారమైన ప్రజ్ఞా స్వరూపం. శంకర్లు ఇంత గొప్ప శ్లోకాన్ని అందించారు. కాస్త తప్పులు లేకుండా ఉచ్చరించగలిగిన ప్రతివారు ప్రత్యేకించి సువాసినులు.
ఈ శ్లోకం నేర్చుకొని ప్రతిరోజు ఒక్కసారి చదువుకుంటే చాలా మంచిది. అలా చదువుకొని ఒక్కసారి మానసికంగా అమ్మవారి కబరీబంధాన్ని, ఆ పువ్వులను చూసినట్లయితే జన్మ జన్మలకు యోగ్యుడైన భర్త లభించి తరగని 5వ తనంతో భర్త చేతుల్లో వెళ్ళిపోయే అదృష్టాన్ని పొందుతారు. ఈ శ్లోకం పరమోత్కృష్టమైన శ్లోకం. శ్లోకం 44. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహస్తోత్రః సరణిరవ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీభార తిమిరద్విషాం వృందైర్బందీకృతమివ నవీనార్కర్ కిరణం. ఇది చాలా గొప్ప శ్లోకం. అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకు అమ్మవారి పాపిటని దర్శనం చేస్తారు. అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు సాధారణంగా శిరస్సుపై కిరీటంతోనే కూర్చొని ఉంటుంది. అసలు అమ్మవారి కేశ సంపదే దర్శనమవదు. అటువంటప్పుడు అమ్మవారు తీసిన పాపట ఎలా దర్శనమవుతుంది? అవదు. ఒకవేళ పాపటని దర్శనం చేద్దామన్నా పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్న సింధూరపు చుక్క మీకు దర్శనమవదు. కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చేయవలసిన వాటిలో అది ఒకటి. అలా ఎందుకు దర్శనం చేయాలి? దర్శనం చేస్తే ఏమవుతుంది? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం ఎంత గొప్ప ప్రయోగమో చెప్పశక్యం కాదు. ఇందులో మొట్టమొదట అంటారు, తనోతు క్షేమం నా, అమ్మ మాకు క్షేమం కలుగుగాక అన్నారు. ఈ శ్లోకాన్ని, ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని ఎవరు చదువుతున్నారో వారందరికీ క్షేమం కలగాలి. క్షేమం అంటే ఏమిటి? ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకి ఉన్న ఐశ్వర్యం నిలబడి అమ్మవారి అనుగ్రహం మనయందు ప్రసరించడం. శంకర్లు ముందుగా అమ్మ నీ వదన సౌందర్యలహరిని నేను దర్శనం చేస్తున్నాను అన్నారు. అమ్మవారి ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలిత సహస్రనామ స్తోత్రంలో వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ లాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైన తేజస్సు వస్తూ ఉంటుంది. ముఖంలో ఉన్న తేజస్సు మిగిలిన అవయవాల్లో కూడా ఉంటుంది. కానీ అమ్మవారి తేజస్సుని అమ్మ ముఖంలోనే అపారంగా చూడగలరు. అమ్మవారి కన్నుల్లో నుంచి వచ్చే కాంతి మిక్కిలి సుందరం. అటువంటప్పుడు అమ్మవారి ముఖదీప్తి ఎంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు కాంతిమంతంగా ఉంటాయి. అమ్మవారు చిబుకం కాంతిమంతంగా ఉంటుంది. అమ్మవారి ముక్కు కాంతిమంతంగా ఉంటుంది. అమ్మవారి కన్నులు కాంతివంతంగా ఉంటాయి. అమ్మవారి నోరు కాంతిమంతంగా ఉంటుంది. నాలుక కాంతివంతంగా ఉంటుంది. తెల్లటి సరస్వతీదేవి అమ్మవారి నాలుక మీద కూర్చొని ఎర్రగా అయిపోతుంది. ఆ తల్లి శక్తి అటువంటిది. అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూస్తే చాలు మనస్సు లయమైపోతుంది. అమ్మ పెదవి వంక చూస్తే మనస్సు లయమైపోతుంది. అమ్మ దంతపక్తి వంక చూస్తే మనస్సు లయమైపోతుంది. అసలు అమ్మ చిరునవ్వు నవ్వితే ఇక చెప్పనక్కర్లేదు. అమ్మవారి చెవులు మహాసుందరంగా ఉంటాయి. ఆమె చెవుల్లో పుష్పాల గుత్తులు పెట్టుకొని ఉంటుంది. అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం. అసలు ఈ పుస్తకానికి ఏ పేరు ఉందో ఆ పేరును శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి. అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందులోంచి వచ్చే ఆ దీప్తిని చూసేసరికి మా దరిద్రమంతా పోయి మాకు సుఖం, సౌభాగ్యం, ధనం వర్ధిల్లుగాక, క్షేమం కలుగుగాక అన్నారు. పై విధంగా అంటూ శంకర్లు అంటారు, పరివాహ స్తోత్రః సరణిరవ సీమంత సరణిః. సీమంతం అని అది ఒక చిత్రమైన మాట. సీమంతం అనగానే మనకొక విషయం జ్ఞాపకం వస్తుంది. ఆడవారు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు. న్యాయంగా అయితే 6వ నెలలో చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం గర్భం ధరించిన స్త్రీకి 6వ నెల నుంచి చాలా నిబంధనలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి స్త్రీ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. పగటిపూట ఎక్కువ నిద్రపోకూడదు. బొగ్గును ముట్టుకొని దానితో ఏది రాయకూడదు. బూడిదను కాళ్ళతో కానీ చేతులతో కానీ ఎక్కువసేపు స్పృశించకూడదు. కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు.
అసుర సంధ్యావేళ గడప దాటి బయటకు వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగే బిడ్డ ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలని చెప్పింది. భర్త సీమంతమని ఒకటి చేస్తాడు, అది మనకు తెలిసిన విషయం. శంకరాచార్యుల వారు అమ్మవారి జుట్టు సీమంతమని అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? గర్భిణీ అయిన స్త్రీకి సీమంతం చేయడం మనకి తెలుసు. ఇవాళ సీమంతం అంటే స్వీట్లు పంచిపెట్టడం. మీరెన్ని రకాల స్వీట్లు తీసుకువస్తారు? మేమెన్ని రకాల స్వీట్లు తీసుకురావాలి? అంతే సీమంతం అంటే. సీమంతం అంటే అది కాదు. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసే ఉత్సవానికి సీమంతోన్నయనం అని పేరు. సీమంతోన్నయనం అని పిలవాలి. ఎందుకలా పిలుస్తారు? అమంగళకరమైన అనేక శక్తులు ఆమెకు ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని 6వ నెల దాటుతుండగా గర్భిణి చుట్టూ చేరుతాయి. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని ఏర్పాట్లు చేయాలి. సీమంతోన్నయనం అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ జుట్టును 2 పాయలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. అలా కట్టేటప్పుడు జుట్టును తాడుతో కానీ రిబ్బన్తో కానీ కట్టకూడదు. బతికి ఉన్న గొర్రె ఉన్నిని తెచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తారు. అలా కట్టే ముందు ఆ రోజున భర్త భార్యకు పాపడ తీయాలి. ఆ పాపడ తీయడం కూడా ఆ రోజున ఎలా పడితే అలా తీయకూడదు. ఆ రోజున ఏదైనా ఒక పెద్ద అడవి దున్న ముళ్ళు తీసుకువచ్చి దానితోటి శమీవృక్ష శాఖను ఒక చిన్న కొమ్మను కలిపి ఆ రెండింటిని కలిపి పట్టుకొని పాపటలోకి దువ్వెన్ను ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలను అటు ఇటు తిప్పి విడదీస్తారు. అలా చేస్తే దాన్ని సీమంతోన్నయనం అంటారు. ఇప్పుడు ఉన్ననయనం అనే మాటను తీసేశారు. ఆ మాట లేనేలేదు. సీమంతోన్నయనం అంటే జుట్టు పాపడ తీయటం. జుట్టు పాపడ తీయడాన్ని సీమంతం అంటారు. సీమ అంటే హద్దు అని గుర్తు. అంతం అంటే అక్కడితో అయిపోవడం. సీమ ప్లస్ అంతం సీమంతం. విడదీస్తేనే సీమంతం వస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం ఆడవారి జుట్టు పాపడ తీయకుండా ఉండకూడదు. పాపట తీసి తీరాలి. పాపట తీసి 2గా విడదీసి దువ్వుకుంటారు. పాపటను జుట్టు చివరికంటా తీయకూడదు. ఆ పాపటను బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానం మీద ఏ వస్తువుని కదపడానికి వీల్లేదు. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అమ్మవారి సీమంతం అనగా అమ్మవారి నల్లని జుట్టు అమ్మవారు సీమంతం చేసింది. అనగా అమ్మవారు నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్న తన జుట్టును పాపడ తీసి 2 పక్కలా చక్కగా దువ్వుకుంది. అలా దువ్వుకున్నప్పుడు ఏం చిత్రం జరిగింది? అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది. అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. చాలా మందిలో ఉన్న తప్పు నానుడి ఏమిటంటే సింధూరం పెట్టుకోవడం కాదు, బొట్టు పెట్టుకోవడమే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. కానీ మీ భర్త ఐశ్వర్యం మీరు పెట్టుకునే సింధూరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. స్త్రీలు బొట్టు 2 చోట్ల పెట్టుకుంటారు. ఒకటి నుదిటి మధ్య భాగంలో, రెండవది పాపట ముందు భాగంలో. ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకు ఐశ్వర్యం నిలబడినా, ఆయన వెళ్ళిన పనులు సక్రమంగా పూర్తయినా అలా కలిసి రావడం అనేది స్త్రీ పెట్టుకున్న బొట్టులోంచి జరుగుతుంది. మెట్టినింటి వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంటిలో వంశం నిలబడాలని కోరుకున్న స్త్రీ, తనని ధర్మక్షేత్రంగా స్వీకరించిన పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం పెరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా పాపట ముందు సింధూరం పెట్టుకోవాలి. అక్కడే పెట్టుకోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు చెప్పబడ్డాయి. కేవలం లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే మీ ఇంట్లో కూడా 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పద్మం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తామర పువ్వుకు కాలు తగలకూడదు. తామర పువ్వులో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళం. ఎట్టి పరిస్థితుల్లోనూ మారేడు దళం కాలికి తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. అమ్మవారు తన కుడి చేత్తో మారేడు చెట్టును సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది. నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావు అంది. అందుకే మారేడు చెట్టుకి పువ్వులుండవు. మారేడు దళాలు, మారేడు పళ్ళు ఉంటాయి. మారేడు ఫలాన్ని శ్రీఫలమని అంటారు. అది లక్ష్మీ ఫలం.
మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింత లక్షణం ఉంది. మారేడు దళానికి కింద ఈనెలుంటాయి. ఆ ఈనెలను శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టుగా పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని బోర్లా తిప్పి శివలింగం మీద వేస్తే జ్ఞానం కలుగుతుంది. మారేడు దళానికి దిగ్వ ఉన్న ఈనె లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్న సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణాలను దాటిస్తుంది. మారేడు దళం కింది వైపు తగిలితే ఐశ్వర్యం, పై వైపు తగిలితే జ్ఞానం. రెండింటిని మారేడు దళం ఇచ్చేస్తుంది. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. మారేడు దళాన్ని తొక్కితే లక్ష్మీదేవిని తొక్కినట్టు. దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పాపం ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది. ఈ ప్రపంచంలో పరమ పవిత్రమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం ఇంట్లో 6 నెలలు ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయవచ్చు. పువ్వు ఒకరోజు వాడిపోతే అది పూజకు పనికిరాదు. మారేడు దళానికి అంతటి శక్తినిచ్చారు. ఇక 3వ లక్ష్మీ స్థానం గురించి మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి సౌందర్య లహరి 21వ భాగం. చాలా బాగుంది కదా. సీమంతం గురించి, బిల్వదళం గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే సింధూరం గురించి కూడా చాలా చక్కగా వివరించారు శంకరాచార్యుల వారు. చాలా అద్భుతమైన శ్లోకం, చాలా అద్భుతమైన తాత్పర్యం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం మీరు మరొకరికి షేర్ చేయండి వినడానికి. వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు మన సాంప్రదాయంలో పెళ్ళి అనగా ఏంటి, సీమంతం అంటే ఏంటి, సింధూరం ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నిటికీ చాలా లోతైన అర్థాన్ని మనకు శంకరాచార్యుల వారు అందించారు సౌందర్య లహరిలో. అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినవి. ఇది ఇవాల్టి సౌందర్య లహరి 21వ భాగం. ధన్యవాదాలు.